ఈ ఓలా బల్లా? లేకపోతే ఇనప సామాన్లు ఏసే బల్లా? హాయ్, హలో, నమస్తే అందరికీ. చూసారా ఎన్ని బళ్ళొస్తున్నాయో నిజంగానే. నేను ఉండగానే దగ్గర దగ్గర 5, 6 అడ్డలొచ్చినియి. దింపుతూనే ఉన్నారు. ఏటో గాని ఏదో ఇనప సామాన్లోడికి దింపినట్టు దింపుతున్నారు. ఏంట్రా బాబు అనుకున్నాడు. మన బండేమో దగ్గర నెల రోజులయిపోతుంది. ఏంటి సంగతి అని అడుగుతుంటే వాళ్ళేం సమాధానం చెప్తలేదు. ఇక్కడ అన్నయ్యేమో నా బాధ ఎవడికి చెప్పుకోవాలని చెప్పి అన్నయ్య మాట్లాడుతున్నా. అన్నయ్య మాటలకు అక్కడ సరేనండి. ఇచ్చి ఎన్ని నెలలు అవుతుందన్నా? ఏదన్నా అక్కడ ఇచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అవుతుంది వచ్చాను. అక్కడ బండి అక్కడ ఎట్టి 3 నెలలు అవుతుంది వచ్చినాను. మా లోకలే నాకు పర్లేదు. నా లోకల్ 3 నెలలు దాని కూర్చొని ఎక్కడ దూరం చూస్తారు పాపం. మేము అక్కడ అలా వచ్చిన జంగగొడ్డు కూడా అక్కడ చాలా మంది చూస్తున్నారంట. కోరుకొండ గోపురం మీ రోజులు అవుతుంది. మా అన్నయ్య ఏమో వ్యవసాయం చేస్తారు. వ్యవసాయానికి ఏదో అందమాడు పెట్రోల్ బండి ఎందుకు లేదు, ఇబ్బంది చిన్న చిన్న అక్కడ తిరుగుతుంది కదా, కొన్నాను పని కట్టిన. మేమే బళ్ళనుకుంటే మాకన్నా దరిద్రంగా ఉన్నాయి. ఈ అన్న అయితే ముందు వచ్చేసి అయితే 3 నెలలు అవుతుందంట. మన బండి ఇంకా నెల అవుతుందని చెప్తున్నాడు మా అన్న. ఏంటో కానీ అర్థమవుతలేదు. ఎవరి బాధ వాళ్ళది అయిపోయింది ఇక్కడ. ఈ బళ్ళు ఎందుకు దింపుతున్నాడో, ఈయన సర్వీస్ లేనప్పుడు నాకేం అర్థమవుతలేదు. ఎవరో రియాక్ట్ అవుతున్నారా, రియాక్ట్ అవ్వట్లేదు వాళ్ళు ఏమో అర్థమవుతలేదు అసలు. నిజంగా చాలా వరస్ట్ కాదు, మామూలు వరస్ట్ కాదు. మీకు మాత్రం ఇది సజెషన్ ఒకటే, ఓలా బళ్ళు అయితే తీసుకోకండి. వేరే బళ్ళు ఆప్షన్లు వెళ్ళండి కానీ ఓలా బళ్ళు తీసుకోకండి. సర్వీస్ లేనప్పుడు ఓలా బళ్ళు వేస్ట్ కదా. మీకేమొచ్చిందో కామెంట్ చేయండి. నాకు తెలిసినట్టు మీ ఫ్రెండ్స్ గట్రా ఓలా బళ్ళు సజెషన్ చేయొద్దు ప్లీజ్.